श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमते रामानुजाय नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం శ్రీమత్ సుందరకాండలో నిన్న 50వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ హనుమంతుడు రావణుని యొక్క సభా సౌందర్యాన్ని, రావణుని యొక్క వైభవాన్ని చూసిన తర్వాత నేను రాముడు దూతగా విభీషణుని యొక్క ఆజ్ఞ చేత సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత నేను సీతాన్వేషణలో భాగంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి ప్రకటించినాడు. కేనచిద్రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం దూతోహమితి విజ్ఞేయో రాఘవస్యామిత తౌజసః శ్రూయతాంచాపి వచనం మమ పద్యమిదం ప్రభో. మమ పద్యమిదం ప్రభో, నా యొక్క మార్గం ఇక్కడి దాకా వచ్చింది, లంక దాకా, రాముని దూతగా సుగ్రీవుని యొక్క ఆజ్ఞగా అని చెబుతూ అథ ఏకపంచాశత్ సర్గః. తం సమీక్ష మహాసత్వం సత్వవాన్ హరిసత్తమః వాక్యమర్ధవదవ్యగ్ర స్తమవాచ దశాననం. తం సమీక్ష మహాసత్వం, ఆ మహాసత్తుడైనటువంటి రావణుని చూచి బలవంతుడైనటువంటి ఈ కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఏమాత్రం తొట్రుపడని వాడై సందేహం లేకుండా ధైర్యంగా ఆ దశానుడైనటువంటి రావణునితోని అర్థవంతంగా ఈ విధంగా పలికాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తస్తవాలయం రాక్షసేంద్రం హరీషస్త్వం భ్రాతా కుశలమబ్రవీత్. ఇక్కడ చిన్న చమత్కారాన్ని జోడించిండు హనుమంతుడు. ఏమంటూ భ్రాతా కుశలమబ్రవీత్, మా సోదరుడైనటువంటి మా మంత్రి అయినటువంటి సుగ్రీవుడు మీ యొక్క క్షేమాన్ని అడిగిండు, మీరు బాగున్నారా అని అడిగిండు అని చెప్పి అడగబడకున్నా కానీ అడిగినట్టుగా ఇక్కడ హనుమంతుడు ఆ రావణాసురునికి అన్యాపదేశంగా సుగ్రీవుడు ఇప్పుడు కిష్కిందకు రాజు అయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలపడం కోసమేమో అన్నట్టుగా అహం సుగ్రీవ సందేశాత్, నేను వచ్చినాను సుగ్రీవుని యొక్క సందేశం వల్ల, ఆజ్ఞ వల్ల వచ్చాను. ప్రాప్తస్తవాలయం, ఈ మీ లంకా పట్టణానికి, మీ భవనానికి సుగ్రీవుని యొక్క ఆజ్ఞ వల్ల రాబడినాను. రాక్షసేంద్రం హరీషస్త్వాం భ్రాతా కుశలం అబ్రవీత్. ఓ రాక్షసేంద్ర, నీవు క్షేమంగా ఉన్నావా లేదా, క్షేమ సమాచారాలు అడిగినానని చెప్పు అని చెప్పి సుగ్రీవుడు మిమ్మల్ని అడిగాడు. భ్రాతుశృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధనుర్ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్ర చక్షమం. భ్రాతుశృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి మంచి భాషణం కలిగినటువంటి మంచి గొంతుకు కలిగినటువంటి ఆ సుగ్రీవుడు సందేశ రూపమైనటువంటి వాక్యాన్ని మీకు వినిపించమని చెప్పాడు. ఆ సుగ్రీవుడు విను ఓ రావణ. అది ఎటువంటి వాక్యం? ఇది ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్ర చక్షమం. ఇది ధర్మ అర్థములకు సంబంధించినటువంటి సుమ, ఇదేదో సామాన్య వాక్యం కాదు, శాస్త్ర సంబంధమైనటువంటిది, సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది, వేద విహితమైనటువంటి ధర్మ అర్థాలకు సంబంధించినటువంటి వాక్యము. జాగ్రత్తగా విను. అది నీ అభ్యుదయానికి
లోకం యొక్క అభ్యుదయానికి ఉపయోగపడేటువంటి మాట చెప్పాడు మా సుగ్రీవుడు. అయితే ఇది కల్పించి చెప్పింది సుగ్రీవుడు. నమస్కారం క్షేమ సమాచారాలు చెప్పాడు అనేటువంటి విషయము సుగ్రీవుడు చెప్పబడలేదు కానీ ఇక్కడ ఆ సుగ్రీవుని యొక్క విషయం ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో ఈ క్షేమ సమాచారాలు అడిగాడు రావణ అంటూ, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి. ఓ రావణ, ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. రాజా దశరథో నామ. ఇది సంప్రదాయం. మనం పరిచయం చేసుకున్నా కానీ లేదా ఎదుటి వ్యక్తిని పరిచయం చేస్తున్నా కానీ ఎవరి ద్వారా పరిచయం చేయబడాలి? వారి జన్మకు కారణమైనటువంటి తండ్రి గారి గురించి, తాతగారి గురించి, వారి వంశం గురించి చెప్పడము సంప్రదాయము, శ్రేష్టతరమైనటువంటి కార్యం. కాబట్టి ఇక్కడ అటువంటి కార్యాన్ని ఇక్కడ హనుమంతుడు చెప్తున్నాడు. ఏమని? రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆ దశరథుడు. సురేశ్వర సమద్యుతి. సురులకు, దేవతలకు, 33 కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి రాజు అయినటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. అనేకమైనటువంటి అశ్వములతోటి, అనేకమైనటువంటి గజములతోని, ఏనుగులతోని, రథాలతోని ఈ లోకమంతటికి కూడా తండ్రిలాగా ఉన్నటువంటి దశరథుడు ఉన్నాడు. అతడు జ్యేష్ఠస్తస్య మహాబాహు పుత్ర ప్రియకరం ప్రభు పితుర్నిర్దేశ నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం. ఆ ఉత్తముడైనటువంటి ఆ దశరథ మహారాజుకు జ్యేష్ఠ కుమారుడైనటువంటి వాడు, మహాబాహుబలం కలవాడు, తర్వాత పుత్ర ప్రియకర ప్రభు, తండ్రికి ప్రియం కలిగించేటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, గొప్ప బాహుబలం కలవాడు, సమర్థుడు అయినటువంటి తండ్రి యొక్క ఆజ్ఞ వలన, ఇంకా అతని యొక్క పేరు చెప్పలేదు, ఇంకా రాముడు అని చెప్పలేదు, ఇంకా తండ్రి యొక్క ఆజ్ఞ వలన వనవాసానికి వచ్చినటువంటి వాడు. తర్వాత అంటే పట్టణాన్నించి నిష్క్రాంతుడై, అంటే అయోధ్య పట్టణాన్ని వదిలిపెట్టి, రాజభోగాలను వదిలిపెట్టి అరణ్యవాసం చేయడానికి వచ్చినటువంటి వాడు, దండకవనాన్ని ప్రవేశించినటువంటి వాడు అని చెప్తున్నాడు హనుమంతుడు. జ్యేష్ఠస్తస్య మహాబాహు పుత్ర ప్రియకర ప్రభు పితుర్నిదేశాద్ నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చాపి భార్యయా రామో నామ మహాతేజ ధర్మం పంథానమాశ్రిత. ఇప్పుడు 3వ శ్లోకంలో రాముడు అని చెప్తున్నాడు. ఇంకా ఎవరు? ఆ రాముడు కూడా లక్ష్మణేన సహ భ్రాత్ర. రాముడు ఒక్కడే వనవాసానికి రాలేదు విత్రాజ్ఞ చేత, లక్ష్మణునితో సహా వచ్చాడు. లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా చాపి భార్యయా. తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, భార్య అయినటువంటి ధర్మపత్ని అయినటువంటి సీతాదేవితో పాటుగా ఈ అడవిలోకి, దండకా అరణ్యంలోకి వచ్చాడు. అతడే శ్రీరాముడు. రామో నామ మహాతేజ. మహాతేజోవంతుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ వ్యక్తి యొక్క పేరే శ్రీరాముడు. ధర్మం పంథానమాశ్రిత. ఎప్పుడు ఆశ్రయించి ఉండేటువంటి వాడు. దీనికి ఆశ్రయించి ఉండేటువంటి వాడు ధర్మమే, ధర్మ మార్గాన్నే ఆశ్రయించి ఉండేటువంటి ఆ వ్యక్తి పేరే శ్రీరాముడు. ఓ రావణ, తస్య భార్యావనే నష్ట సీతాపతిమనువ్రత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. ఆమె ఎవరో కాదు, జనక మహారాజు యొక్క అనుంగు పుత్రి ఆ సీతాదేవి. తస్య భార్యావనే నష్ట. అటువంటి ఆ ధర్మపత్నిని నష్ట అంటే కోల్పోయినాడు, దూరంగా తీసుకుపోబడినాడు. ఆమెను ఎవరో అపహరించినారు. సీతాపతి మనోవ్రత. ఆమె ఎటువంటిది? ఎటువంటి లక్షణాలు కలది? పతి అనువ్రత, పతివ్రత.
పతియే ధర్మంగా అనుసరించేటువంటి వ్యక్తులను పతివ్రత అంటారు. ఆమెకు స్వధర్మం అంటూ ఏదీ ఉండదు. నిజానికి కూడా ఎవరికి కూడా స్వధర్మం అంటూ ఏదీ ఉండకూడదు. భగవంతుడే పరమధర్మము, స్త్రీలకు భర్తయే పరమధర్మము. కాబట్టి అటువంటి స్త్రీలను, అటువంటి భక్తులను ధర్మ మార్గంలో నడిచేవారు అంటాము. వేదం ఏదైతే చెప్పిందో, భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని, ఆ ధర్మాన్ని అనుసరించాలి. ఒక పాత్రగా, అంటే ఇక్కడ రాముడు పుత్రుని యొక్క పాత్రగా తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రి చెప్పు మాట వినాలనేటువంటి ధర్మాన్ని ఆచరించాడు శ్రీరాముడు. అదేవిధంగా గురువు చెప్పినటువంటి విషయాన్ని ఆలోచనలకు తీసుకొని ఆచరించి, దశరథుని యొక్క ఆజ్ఞ చేత, పెద్దల యొక్క ఆజ్ఞ చేత ఆ సీతాదేవిని పరిణయం ఆడినాడు, వివాహం ఆడినాడు శ్రీరామచంద్రుడు. అంటే ఏదైతే పెద్దలు నిర్ణయించారో, ధర్మం నిర్ణయించిందో దాన్ని అనుష్ఠించడం లోపల నిష్ణాతుడైనటువంటి ఆ రాముడు తస్య భార్యావనేనష్ట సీతాపతి మనువ్రత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. మహాత్ముడు, విదేహ వంశజుడు అయినటువంటి ఆ జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవి సర్వకాల సర్వ అవస్థలయందు పతినే అనుసరించేటువంటి ధర్మము కలది, పతివ్రత ధర్మము కలది అయినటువంటి ఆ సీత రాముని యొక్క భార్య అరణ్యందు కనబడకుండా పోయింది అంటే ఎవరో ఆమెను అపహరించినారు. సమార్గమానస్తాం దేవీం రాజపుత్ర సహానుజ ఋష్యమూకమనుప్రాప్త సుగ్రీవేణ సమాగత. ఆ విధంగా లక్ష్మణ రామచంద్రులు ఇద్దరు కూడా సీతను అన్వేషిస్తూ వెతుక్కుంటూ ఈ కిష్కింధ రాజ్యానికి వచ్చారు. సమార్గమానస్తాం దేవీం రాజపుత్ర సహానుజ. అనుజుడు అయినటువంటి ఆ లక్ష్మణుతో సహా రాముడు ఆమెను వెతుక్కుంటూ ఋష్యమూకమను ప్రాప్త, ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు. సుగ్రీవేణ సమాగత, సుగ్రీవునితో స్నేహం చేశాడు ఆ శ్రీరాముడు. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. ఆ మిత్రులిద్దరూ కూడా ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు, ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఏమని? తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం. ఓ రామచంద్ర, బాధపడకు, నీ ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి యొక్క జాడను అన్వేషించేటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను అని సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు. ఓ రావణ, సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. ఆ రాముడు కూడా ఆ హరిరాజ్యం అంటే వానరాజ్యమైనటువంటి కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి నేను అప్పగించగలను అని చెప్పి రాముడు కూడా సుగ్రీవునికి మాట ఇచ్చాడు. ఇక్కడ రాముడు కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజును చేస్తాను అని మాట ఇచ్చాడు అంటే ఏంటిది? ఇక్కడ మాట ఇచ్చాడు విషయము రావణునికి చెప్పడం లోపల ఒక అన్యాపదేశమైనటువంటి సందేశం ఏంటిది అంటే, ఓ రావణ, వాలి ఎవరైతే ఉన్నారో వాలి చంపబడ్డాడు, తర్వాత ఆ కిష్కింధ రాజ్యం సుగ్రీవునికి అప్పగింపబడ్డది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ రాముడు కూడా సుగ్రీవునికి మాట ఇచ్చాడు. ఆ స్నేహధర్మంలో భాగంగా ఏమని? ఈ కిష్కింధ నగర యొక్క రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించగలను అని చెప్పేటువంటి ఇద్దరు పరస్పరమైనటువంటి ప్రతిజ్ఞ చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. తతస్తేన మృధే హత్వా రాజపుత్రేణ వాలినం సుగ్రీవస్థాపితో రాజ్యే హరియుక్షాణం గణేశ్వర. కాబట్టి అందువలన, ఆ కారణం వల్ల, ఏ కారణం వల్ల? రాముడు ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవునితో, నీ రాజ్యాన్ని అంటే కిష్కింధ రాజ్యాన్ని నీకు అప్పగించగలను అనేటువంటి ఇచ్చినటువంటి మాట వల్ల శ్రీరాముని చేత ఆ సుగ్రీవుడి యొక్క అన్నైనటువంటి వాలి అనేటువంటి ఆ కిష్కింధ రాజు, వానరరాజు చంపబడ్డాడు రాముని చేత. ఆ విధంగా సుగ్రీవుడు ఈ వానర సమూహానికంతా, భల్లూక సమూహానికంతా కూడా రాజు అయ్యాడు. ఓ రావణ, కాబట్టి వానరులకు
తర్వాత ఈ ఎలుగుబంట్లకు రాజుగా నిలిచినాడు సుగ్రీవుడు అంటూ త్వయా విజ్ఞాతపూర్వశ్చ వాలీ వానరపుంగవః రామేణ నిహితా సంఖ్యే శరేణైకేన వానరః. నీ చేత వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ వాలి ఇంతకు పూర్వమే నీకు తెలుసు అంటే గుర్తు చేస్తున్నాడు వాలిని రావణాసురుడికి. ఎందుకంటే రావణాసుర నిన్ను తన తోక చేత సముద్రం లోపల ముంచి తేల్చినటువంటి ఆ వాలి నీకు తెలుసు కదా అని చెప్పకుండా నీకు వాలి ఇంతకుముందే తెలుసు అనేటువంటి ఒక చిన్న మాటతో పూర్వపు వృత్తాంతాన్ని ఆ రావణాసుడికి గుర్తు చేస్తున్నాడు. వాలి ఎంతటి బలశాలో రావణునికి తెలియడానికి అటువంటి బలశాలిని కూడా రాముడు యుద్ధం లోపల ఓడించాడు, సంహరించాడు, ఆ కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానరపుంగవః రామేణ నిహితా సంఖ్యే రణేనేకేన వానరః. యుద్ధమునందు ఆ వాలిని రామచంద్రుడు ఓడించి సంహరించి సుగ్రీవునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. సీతామార్గేణ వ్యగ్రహ సీతామార్గణే వ్యగ్రహ సుగ్రీవ సత్యసంగర హరీన్ సంప్రేషయామాస దిశ సర్వా హరీశ్వర. హరీశ్వరుడు అంటే వానరులకు రాజు అయినటువంటి ఆ సుగ్రీవుడు తన ఆజ్ఞ చేత ఈ లోకంలో ఉన్నటువంటి 10 దిక్కులకు వానర శ్రేష్ఠులను సీత అన్వేషణ కోసం పంపినాడు. ఇందుకోసము సత్య ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రావణుతో నీ ధర్మపత్ని అయినటువంటి సీతను వెతికించేటువంటి బాధ్యత నాదయ్యా రామచంద్ర అని చెప్పి మాట ఇచ్చాడు కాబట్టి ఆ సత్య వాక్కుకు కట్టుబడి ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ చేయడం లోపల అన్ని దిశలకు వందల వేల మంది వానరులను నియోగించి అన్వేషణ చేయిస్తూ ఉన్నాడు, పంపించినాడు. తాం హరీణాం సహస్రాణి శతాన్ని అయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హ్యదశ్చోపరి చాంబరే. వందలు, వేలు, 10,000 కొద్ది, అయుతాని అంటే వేల కొద్ది, 10,000 కొద్ది వానర సైన్యం అంతా కూడా వందలు, వేలు, లక్షల కొలది ఆ వానరులు ఈ సీతమ్మను వెతకడం కోసం ఆకాశంలో, భూమిలో అంటే పాతాళంలో 8 దిక్కులకు పంపించినాడు ఆ సుగ్రీవుడు. అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. తాం హరీణాం సహస్రాణి శతాని అయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హ్యదశ్చోపరి చాంబరే. ఆఖరికి ఆకాశంలో, పాతాళంలో కూడా వెతుకుతూ ఉన్నారు. ఎక్కడైనా కానీ తప్పకుండా సీతమ్మ జాడను పట్టి తీరవలసింది అనేటువంటి దృఢ సంకల్పం చేత వైనితేయ సమాః కేచిత్ నిలోపమాః అసంగగతయా శీఘ్ర హరివీరా మహాబలః. ఆ వానరులలో శ్రేష్టమైనటువంటి మహాబలురు ఉన్నారు. ఎంత మహాబలురు అంటే వాయువేగం లోపల, ఆకాశ మార్గం లోపల ప్రయాణించేటువంటి వేగం లోపల గరుత్మంతునితో సమానమైనటువంటి వేగం గల వానర వీరులు వెతుకుతూ ఉన్నారు సీత కోసము. వారి మార్గం లోపల ఎటువంటి అడ్డు వచ్చినా కానీ తొలగించుకొని పోగల సమర్థులు అంటే అడ్డే లేనటువంటి వారు ఉన్నారు, అంతటి వీరులు. అహంతు హనుమాన్నామా మారుతస్యౌరసస్సుతః సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వేన తాం దిదిక్షు విహాగతః భ్రమతా చ మయా దృష్టా గృహేతే జనకాత్మజ. ఆ జనకాత్మజురాలైనటువంటి ఆ సీతాదేవిని మీ గృహం లోపల, మీ ఇంట్లో నేను అశోకవనంలో చూసినాను అంటున్నాడు. అహంతు హనుమాన్నామా, నేను హనుమంతుడు అనేటువంటి నామంతోని ఉన్నటువంటి వాణ్ణి, నా పేరు హనుమంతుడు. వాయుదేవుని యొక్క కృప వల్ల, వాయుదేవుని యొక్క అంశ ద్వారా
పుట్టినటువంటి ఔరసపుత్రుణ్ణి నేను. సీత కొరకై శీఘ్రంగా వెతకడం కోసం ఈ దక్షిణం వైపు బయలుదేరుతూ 100 యోజుల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రాన్ని నేను అవలీలగా దాటినాను. దాటి ఆమెను చూడ అనేటువంటి కోరిక చేత ఇక్కడికి ఈ లంకలోకి ప్రవేశించినాను. ఆ ప్రవేశించి ఆమె కోసం వెతుకుతూ ఉంటే నీ గృహమునందు ఆమె నాకు దర్శనమైంది. అంటే లంకలో ఈ అశోకవనంలో శింశుపారుష్యం కింద నాకు ఆమె దర్శనం జరిగింది. తద్భవాన్ దృష్టధర్మార్థ తపః కృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞానోపరోధ్వం తమర్హసి. ఇప్పుడు రావణాసురుడు యొక్క గొప్పతనం మెచ్చుకుంటూనే నువ్వు చేసినటువంటి పని ఏదైతుందో అది అధర్మయుతమైంది అని హెచ్చరిస్తున్నాడు హనుమంతుడు. తద్భవాన్ దృష్టధర్మార్థ తపః కృత పరిగ్రహ. ఓ రావణాసురా, నువ్వు అమితమైనటువంటి ధర్మాన్ని లేదా శక్తిని, తపశ్శక్తిని పొందినటువంటి వాడవు. అన్ని విషయాలు నీకు, అన్ని శాస్త్రాలు చక్కగా తెలిసినటువంటి వాడవు. ధర్మము అర్థం గురించి తెలిసినటువంటి వాడు. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది అర్థము, ఏది అనర్థము, అవి చక్కగా సూక్ష్మంగా తెలిసినటువంటి వాడవు నువ్వు రావణ. గొప్ప తపస్సు చేత వరాలను పొందినటువంటి వాడు బ్రహ్మచేత దేవతల చేత కానీ, గంధర్వుల చేత కానీ, రాక్షసుల చేత కానీ, యక్షుల చేత కానీ, ఏ విధమైనటువంటి వాళ్ళ చేత కూడా నాకు మరణం లేకుండా లభించాలి అంటే, మరణం లేకుండా ఉండడం సాధ్యం కాదు అని చెప్పి అంటే, అటువంటి గొప్ప గొప్ప వరాలను పొందినటువంటి ఓ రావణ, నీవు సర్వజ్ఞుడవు కదా, ఓ బుద్ధిశాలి. కానీ ఇంత బుద్ధిమంతుడవై ఉండి నువ్వు పరదారా మహాప్రాజ్ఞానోపరోధ్వం తమర్హసి, నువ్వు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో, పరదార అంటే ఇతరుల యొక్క స్త్రీలను, అంటే రాముని యొక్క ధర్మపతి అయినటువంటి సీతాదేవిని అపహరించడము, ఇది నీకు తగినటువంటిది కాదు. ఇంత మహాప్రాజ్ఞుడైనటువంటి నీవు ఇది చేయతగినది కాదు. సహి ధర్మ విరుద్ధేషు బహ్వాపాయేషు కర్మసు మూలఘాదిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విద. ధర్మానికి విరుద్ధమైంది అంటే అధర్మం. బహ్వపాయేషు కర్మసు, అనేక విధములుగా అపాయాన్ని కలిగించేటువంటివి ఇవి అధర్మమైనటువంటి పనులు ఏవైతున్నాయో. ఇంకా ఏం చేస్తాయి? మూలఘాతిషు సజ్జంతే. ఓ రావణ, అటువంటి అధర్మమైనటువంటి పని ఏం చేస్తుంది అంటే, నీ సమూలంగా నీ వంశాన్ని నాశనం చేయగలటువంటి పని ఫలితం వస్తుంది. కాబట్టి బుద్ధిమంతో భవద్భిద, కాబట్టి నీ వంటి ప్రాజ్ఞులు, బుద్ధిమంతులు చేయవలసినటువంటి పని కాదు అంటూ, కశ్చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినాం శరణామగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి. ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు హనుమంతుడు రావణాసురునికి. కాబట్టి ఓ రావణాసుర, రామునికి ఆగ్రహం తెప్పించేటువంటి పని చేశావు, అధర్మమైనటువంటి పని చేశావు, నీ వంశానికి నాశనం తీసుకోగలిగేటువంటి పని చేశావు. కాబట్టి ఓ రావణ, లక్ష్మణునిచే విడవబడ్డటువంటి ఆ బాణముల ఎదుట, లేదా రామునిచే విడవబడ్డటువంటి ఆ బాణముల ఎదుట నిలబడ్డానికి దేవతలకు కానీ, రాక్షసులు కానీ శక్తి లేదు. కాబట్టి అంటే శక్తి లేదు అంటే నిలబడ్డానికి ఎవడు కూడా సమర్థుడు కానే కాడు. కశ్చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినాం శరణామగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి. శక్తి లేదు, దేవతలకు శక్తి లేదు, అసురులకు కూడా శక్తి లేదు. ఆ లక్ష్మణుని యొక్క బాణాల ముందు, ఆ రాముని యొక్క బాణాల ముందు నిలిచి బతకగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. కాబట్టి నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వెళీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్. ఓ రాజా, ఓ రాక్షస రాజా, ఓ రావణాసుర,
రామునికి అప్రియము చేసి, అప్రియం అంటే ఏంటిది? ఇష్టం లేనటువంటి పని చేసి. రామునికి ఇష్టం లేనటువంటి పని ఏంటిది? తన రాముని యొక్క భార్య అపహరించడం ఏదైతే ఉందో అది రామునికి కష్టం కలిగించేది, ఇష్టం కానిది కాబట్టి ఎవరైనా సరే, ఈ 3 లోకాలలో ఎవరైనా సరే రామునికి అయిష్టం కలిగించిన వాడు నిలిచి ఉండలేడు, బతికి ఉండలేడు. త్రిషు లోకేషు నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన. ఎవ్వడు కూడా నిలబడి ఉండలేడు రామునికి ఆగ్రహం తెప్పించినటువంటి వాడు ఈ 3 లోకాలలో. రాఘవస్య వలీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్. ఆ రామునికి ఆగ్రహం తెప్పించి సుఖంగా బతికినటువంటి వాడు ఈ భూప్రపంచంలో ఎవడు లేడు. ఉండజాలడు, సుఖాన్ని పొందజాలడు, నీవు కూడా పొందజాలవు అనేటువంటి అన్యాపదేశమైనటువంటి సందేశం హనుమంతునిది. ఎవడు ఉండజాలడు భూలోకంలో అంటే నువ్వు కూడా ఆ వ్యక్తులలోకి వస్తావు. కాబట్టి తత్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థానుబంధి చ మన్యస్వ నరదేవాయ జానకి ప్రతిదీయతాం. ఆ జానకిని ప్రతిదీయతాం, క్షమించమని వేడుకో, శరణాగతి పొందు, ఆ సీతాదేవిని రామునికి అప్పగించు. త్రికాలహితం వాక్యం, ఇది 3 కాలాలలోకి వెళ్ళా కూడా ఇది హితమైనటువంటిది, నీకు మేలు కూర్చేది, నీ వంశానికి, నీ రాజ్యానికి, నీ సంపదకు, నీ కీర్తికి మేలు కూర్చేదయ్యా. కాబట్టి ధర్మంతో కూడే, ధర్మ్యం బంధించ ధర్మం అర్థానుబంధించ. ధర్మము దేనికి బంధిగా ఉండాలి? అర్థానికి. అర్థం దేనికి బంధిగా ఉండాలి? ధర్మానికి బంధిగా ఉండాలి. అంటే ధర్మము అర్థము 2 చక్రాల వంటివి మనిషికి. ఒక చక్రము ధర్మం అయితే ఇంకొక చక్రము, బండి చక్రము అర్థమయ్యి ఉండాలి. ధర్మాన్ని మించినటువంటి అర్థం ఉండకూడదు. ఆ అర్థం కూడా ధర్మ అనుసారంగానే ఉండాలని చెప్పడం ఇక్కడ హనుమంతుని యొక్క ఉద్దేశ్యము. త్రికాలహితం వాక్యం ధర్మమధ్యానుబంధించ. కాబట్టి ఈ రెండిటిని విడదీయకుండా నువ్వు చేయాల్సిన పనేంటిది అంటే మన్యస్వ నరదేవాయ జానకి ప్రతిదీయత. ఆ నరులకు ప్రభువైనటువంటి ఆ రామునికి సీతను అప్పగించు, ప్రతిదానం చేసేయి, ప్రతిదీయతాం, అప్పగించు. దృష్ట్వా హీయం మయా దేవి లబ్ధం యది అదుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవ. నా చేత నీ గృహములో అంటే నీ పట్టణం లోపల, నీ యొక్క ఉద్యానవనం లోపల, అశోకవనం లోపల శింశుపా వృక్షం కింద నా చేత చూడబడింది సీతాదేవి. కాబట్టి దృష్ట్వా హీయం మయా దేవి లబ్ధం యది అదుర్లభం, ఏది దుర్లభమని నువ్వు అనుకున్నావో అది నేను చేసి చూపించాను. అంటే ఎవడు కూడా లంకా పట్టణానికి 100 యోజన సముద్రాన్ని దాటి రాలేరు, సీతను తీసుకుపోలేరు అని అనుకున్నావో, ఏది దుర్లభం అనుకున్నావో ఆ దుర్లభమైనటువంటి పనిని నేను సులభం చేశాను. నాకు లభించింది, అది నా చేత చేయబడింది. ఇక మిగిలిన పని ఏదైతే ఉందో అది నీ విచక్షణకు వదిలిపెడుతున్నాను. అంటే ముందు జరగబోయేటువంటి, భవిష్యత్ కాలం జరగబోయేటువంటి పని ఏదైతే ఉందో అది నీ చేతిలో ఉంది రావణ అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నిమిత్తం తత్ర రాఘవ ఉత్తరం కర్మ యచ్చేషం. ఉత్తరం అంటే ఇక ముందు జరిగేటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో జరగబోయే పని ఏదైతే ఉందో, శేషం అంటే మిగిలినది. నిమిత్తం తత్ర రాఘవ, అయితే నీ చేతిలో ఉంది, నువ్వు వినకపోతే ఆ శ్రీరాముని చేతిలోనే ఉంది. అంటే రాముడు ఏది చేయాలనుకున్నాడో అది తప్పకుండా చేసే తీరుతాడు. ఇక రాముడే నిమిత్తం తప్ప ఎవరూ నిమిత్తం కాదు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం నాభిజ్ఞానాసి పంచాస్యామివ పన్నగీ. ఓ రావణ, నువ్వు అనుకుంటున్నావో నేను రాముని యొక్క ధర్మపత్నిని అపహరించి తీసుకొచ్చినాను అనుకుంటున్నావు, కానీ ఆమె సీతాదేవి కాదు, మనిషి కాదు, మృత్యు రూపంలో ఉన్నటువంటి ఒక నాగదేవత.
భయంకరంగా నోరు తెరుచుకొని నీ మరణాన్ని కోరేటువంటి మృత్యుదేవతనే ఆ సీతాదేవి. ఆమెను నువ్వు సంకల పెట్టుకొని వచ్చావు ఓ రావణ అంటున్నాడు హనుమంతుడు. నువ్వు సీతాదేవిని తీసుకురాలేదు, నీ మృత్యువునే నీ లంకా పట్టణానికి స్వయంగా నీ చేతులతో తీసుకొని వచ్చావు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ. ఆమె విపరీతమైనటువంటి శోకంతోని, దుఃఖంతోని, కష్టంతోని బాధపడుతుండగా, రాముని కోసం పరితపిస్తుండగా నేను చూశాను ఆ అశోకవనంలో. కాబట్టి గృహ్యయానాం అభిజానాసి పంచాస్యామివ పన్నగి. 5 పడగలతో ఉన్నటువంటి సీత అనేటువంటి ఓ నాగుపామును నువ్వు తెచ్చుకున్నావు, రాముని యొక్క ధర్మపత్నిని కాదు. నేయం జరయితుం శక్య సాసురైరమరైరపి విష సంసృష్టమత్యర్థం భుక్తమన్నమివోజస. విషముతో కూడినటువంటిది, భుజింపబడినటువంటి అన్నమును జఠరాగ్ని ఏ విధంగానైతే జీర్ణం చేయలేదో, అంటే ఒకవేళ మనుషులు తెలియకుండా విషాన్ని ఆహారంగా అన్నంలో కలుపుకొని తీసుకోబడితే జఠరాగ్ని దాన్ని అరిగించి ఇముడ్చుకుంటుందా? ఇముడ్చుకోలేదు. కాబట్టి నేయం జరయితుం శక్య సాసురైరమరైరపి విషం సంసృష్టమధ్యర్థం భుక్తమన్నం ఇవౌజస. ఏ విధంగా విషము కడుపులోకి వెళితే జఠరరసము ఏదైతే దాన్ని భక్షింపజేయలేదో, జీర్ణం చేయలేదో, ఆ విధంగా ఆ సీతమ్మ ఈ అసురుతో కూడినటువంటి ఆమె దేవతల చేత కానీ నీ చేత కానీ ఆమెను వశం చేసుకోవడము. ఇక్కడ విషాన్ని జీర్ణం చేసుకోవడం అంటే ఏంటిది? సీతమ్మను మీరు వశం చేసుకోవాలనే ప్రయత్నం ఏది చేస్తున్నారో అది సాధ్యం కాదు. పైగా విషం కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మరణమే తప్ప దానికి విరుగుడు లేదు. అటువంటి విషాన్ని నువ్వు తెచ్చిపెట్టుకున్నావయ్యా నీ ఊళ్ళో, నీ ఇంట్లో. తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ నస నాశయితుం న్యాయ్య ఆత్మ ప్రాణ పరిగ్రహ. తతస్సంతాపలబ్ధస్తే, తపస్సు చేత కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పొందబడింది. అంటే తపస్సు కంటే వేరైనటువంటి ఏదైతే ఉందో దాన్నే ధర్మము అంటాము. ఆ ధర్మం యొక్క ఫలము ఏదైతే ఉందో అయినటువంటి నీ శక్తి, నీ సామర్థ్యాలు, నీ ప్రాణాలు పొందడానికే సమే. అంటే నీ జీవనం ఏదైతే ఉందో, సుఖము, సంపద, కీర్తి, యశస్సు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఆయువు నాశనం చేసుకోవడం కోసం మాత్రమే, ఆ నిమిత్తమే సీతాదేవిని ఇక్కడికి నువ్వు తెచ్చుకున్నావు. కాబట్టి ఇది యుక్తమైంది కాదు. అంటే ఆమె తెచ్చుకోవడం యుక్తమైన పని కాదు. అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సాసురైర్దేవైః హేతు సత్యాప్యయం మహాన్. ఆ విధంగా ఎన్నో వందల ఏళ్ళు నువ్వు తపస్సు చేసి సాధించినటువంటి దేవతల చేత, అసురులతో కూడినటువంటి దేవతల చేత నీకు వల్ల ఏదైతే అవధ్యత్వం ఉందో, అంటే ఎదురులేనటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయో, ఆ గౌరవాన్ని, కీర్తిని ఇప్పటివరకు పొందుతున్నావో, ఆ విషయం నందు కూడా నీవే, నీకు సాటి తప్ప ఇంకో సాటి లేరు ఓ రావణాసుర. అవధ్యతాంతపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సాసురైర్దేవైర్హేతు తత్రాప్యయం మహాన్. నీకు నువ్వే సాటి తప్ప నీకు సాటి లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. కాబట్టి సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షసః నదానవో నగంధర్వో నయక్షో నచ పన్నగః తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. ఓ రావణ, సుగ్రీవుడు
గుర్తు చేస్తున్నావు. నీ యొక్క వరము బలం వల్ల తపశక్తి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, బ్రహ్మచేత వరం పొందాను కదా, నాకు మరణం లేదు అనుకుంటున్నావు కదా, కానీ అని గుర్తు చేస్తున్నాడు. ఏమని? సుగ్రీవో నహి దేవోయం. సుగ్రీవుడు దేవుడు కాదు కదా, మనుష్యుడే కదా, అంటే వానరుడు కదా, మనుష్యుడు కాదు కానీ వానరుడు కదా, దేవుడైతే కాదు. సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షస. అసురుడు కాదు, రాక్షసుడు కాదు, దేవుడు కాదు, రాక్షసుడు కాదు, దానవుడు కాదు, గంధర్వుడు కాదు, ఇంకా న దానవో న గంధర్వో న యక్షో న చపన్నగ. సుగ్రీవుడు మామూలు వానరుడు, దేవుడు కాదు, రాక్షసుడు కాదు, యక్షుడు కాదు, గంధర్వుడు కాదు. కాబట్టి సుగ్రీవుని చేతిలో నీకు మరణం తప్పదు. తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. కాబట్టి అటువంటి సుగ్రీవుడి నుంచి నీవు నీ ప్రాణాన్ని ఏ విధంగా రక్షించుకుంటావయ్యా? ఎప్పుడైనా ఆలోచించావా? సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షస న దానవో న గంధర్వో న యక్షో నచ పన్నగ. అతడు కాలనాగు కూడా కాదు, నాగా దేవతలకు సంబంధించినటువంటి వర్గంలోని వాడు కూడా కాదు. నువ్వు పొందినటువంటి వరాలలో దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగుల చేత నాకు మరణం లేకుండా కాక అని చెప్పి వరం కోరుకున్నావు కదా. మరి సుగ్రీవుడు ఈ వర్గాలన్నిటికీ కాదు కదా, కేవలం వానరుడు. నతు ధర్మోపసంహార అధర్మ ఫల సంహితం దతేవ ఫలమన్వేతి ధర్మాశ్చ ధర్మనాశన. ఇక్కడ ధర్మము అధర్మం యొక్క విశేషణాలను వివరిస్తున్నాడు. నవ వ్యాకరణ పండితుడు కాబట్టి హనుమంతుడు, విశేషమైనటువంటి పాండిత్యం కలవాడు హనుమంతుడు, విశేషమైనటువంటి వేద విజ్ఞానం కలవాడు హనుమంతుడు. కాబట్టి నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ ధర్మనాశన. ఓ రావణ, ధర్మఫలము అధర్మ ఫలము అని రెండు ఉంటాయి కదా, నీకు తెలుసు. ధర్మఫలము అనేది ఏదైతే ఉందో అది పుణ్యము అంటాము, అధర్మ ఫలము ఏదైతే ఉందో అది పాపము అనుకుంటారు కదా లోకంలో. అయితే ధర్మఫలము అధర్మ ఫలంతో కూడింది కాదు, అధర్మ ఫలము ధర్మంతో కూడింది కాదు. ఇది రెండు కూడా వేరువేరైనటువంటివే. కాబట్టి అధర్మ ఫలాన్ని అనుసరించి, అధర్మ ఫలం దేన్ని అనుసరించి వస్తుంది? నువ్వు చేసినటువంటి కర్మ అనుసరించి వస్తుంది, అధర్మ కర్మ నుంచి అనుసరించి వస్తుంది. కాబట్టి దాన్ని అనుభవించి తీరవలసిందే. ధర్మమే అధర్మాన్ని నశింపచేస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ఏంటిది? ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది, ధర్మాన్ని రక్షించకపోతే ఆ అధర్మమే నిన్ను నాశనం చేస్తుంది అని చెప్పి హనుమంతుడు ఇక్కడ రావణాసురుని హెచ్చరిస్తున్నాడు. నతు సంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాన్ అధర్మనాశన. ధర్మేణ పాపం అపనుదతి, ధర్మేణ పాపం అపనుదతి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే ప్రాయశ్చిత్త రూపమైనటువంటి ధర్మం చేత పాపం యొక్క ఫలితాల్ని వినాశనం చేయవచ్చు అనడం ఏదైతే ఉందో అది తైత్రీయ ఉపనిషత్తులో ఒక మనకు ఉపనిషద్వాక్యం, ధర్మేణ పాపం అపనుదతి అని. అయితే దాన్ని ఉల్లంఘించినటువంటి వాడువైనావు నువ్వు. కాబట్టి ధర్మ ఉపసంహ్రియతే అనేన, అంటే ధర్మము ఏదైతే ఉందో ధర్మోపసంహారం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి నీవు తపస్సు చేసి వరాన్ని పొందినా కానీ అది నీవు చేసినటువంటి అధర్మమైనటువంటి పనిని కంపాసినేట్ చేయలేదు. అంటే నీవు ఈ ధర్మం యొక్క
తపస్సు యొక్క ఫలితము నీ అధర్మం ఏదైతే ఉందో అది నిన్ను రక్షించదు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను 100 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మచేత నేను వరాన్ని పొందినాను కాబట్టి, నేను ధర్మ మార్గంలో ఉన్నటువంటి నాకు తపశ్శక్తి ఉంది కాబట్టి నేను ఏ అధర్మ కార్యక్రమం చేసినా కానీ అది ఈ ధర్మం చేత కాపాడబడుతుంది అంటే నో, అది కాపాడబడదు అని హెచ్చరిస్తున్నాడు హనుమంతుడు. ధర్మం వల్లే నువ్వు చేసినవు మంచి ఫలం ఏదైతే చేసినావు ఇప్పటిదాకా అనుభవించినావు. ఇంతకాలం వరకు కూడా ఈ రాజభోగాలన్నీ కూడా, సంపదలన్నీ కూడా, భార్యాసుఖాలన్నీ కూడా, పుత్ర సౌఖ్యాలన్నీ కూడా, కీర్తిని కూడా అన్నీ కూడా ఇప్పటి వరకు అనుభవించావు. నువ్వు చేసినటువంటి తపశ్శక్తి వల్ల, నువ్వు పొందినటువంటి శక్తి వల్ల, ధర్మం వల్ల. కానీ నువ్వు అది చేస్తూనే, అది అనుభవిస్తూనే నువ్వు ఇంకో పని ఏం చేశావు? అధర్మ కార్యం చేశావు. పరదార అయినటువంటి సీతాదేవిని అపహరించినావు కాబట్టి ఆ అధర్మము నిన్ను తప్పకుండా నాశనం చేసి తీరుతుంది తప్ప ఈ ధర్మం నన్ను కాపాడుతుంది అనుకోవడము సరైనటువంటిది కాదు. కాబట్టి ధర్మము ధర్మమే, అధర్మం అధర్మమే. అంటే నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితాలను అనుభవించడం తప్పదు, నువ్వు పాపం చేస్తే పాపం యొక్క ఫలితాన్ని కూడా అనుభవించక తప్పదు. నువ్వు ఏ కార్యక్రమం చేసినావో దేని అకౌంట్ దానిదే, దేని ఇండిపెండెంట్ అకౌంట్ దాని యొక్క ఆ క్రెడిబిలిటీని అనుభవించవలసిందే అని చెప్తున్నాడు హనుమంతుడు. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ ధర్మనాశనః. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. ఏమని? అవశ్యం అనుభోక్తవ్యం శుభాశుభం అంటే కృతం కర్మ శుభాశుభం. నీవు చేసినటువంటి పని శుభమైతే శుభ ఫలితాన్ని అనుభవిస్తావు, సుఖభోగాల్ని అనుభవిస్తావు, శాంతిని అనుభవిస్తావు. అదే అధర్మమైందైతే దానివల్ల నీవు నాశనమైపోతావు అనేటువంటిది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పబడుతుంది. కాబట్టి ధర్మము ధర్మఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలాన్ని ఇస్తుంది. కానీ అధర్మాన్ని ధర్మం రక్షించదు. ధర్మం దేన్ని రక్షిస్తుంది? ఏదైతే ధర్మం నీ చేత చేయబడిందో ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అని చెప్తూ ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా నాత్ర సంశయః. దీనిలో సందేహం లేదు ఓ రావణ, నాత్ర సంశయ, ఏమాత్రం సందేహం లేదు. నువ్వు తప్పకుండా అధర్మం యొక్క ఫలితాన్ని, పాప ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. కాబట్టి ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ఆ అధర్మం యొక్క ఫలితాన్ని అనుభవించక ముందే ఏం చేయాలి? ధర్మం యొక్క ఫలితాన్ని పొందడానికి కోసము మరొక ప్రయత్నం చెయ్యి అని చెప్పడం. అంటే సీతాదేవిని అప్పగించు, రామచంద్రునికి శరణు వేడు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు హనుమంతుడు. ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. అంటే ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే ఆ అధర్మం యొక్క ఫలితాన్ని క్షిప్రమేవ అంటే వెంటనే పొందగలవు. ఇంకా ఎంతో కాలం కాదు. క్షిప్రమేవ అంటే త్వరలోనే ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. జనస్థానవదం బుద్ధ్వా వాలివదం తథా రామసుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్వ హితమాత్మనః. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నీవు శూర్పణఖ ద్వారా, ఖర దూషణాదుల ద్వారా ఆ దండకావనం లోపల జనస్థానం దగ్గర 14,000 మందిని రాముడు ఒక్కడు క్షణంలో గల నాశనం చేశాడు కదా, ఖరదూషణాదులతో సహా 14,000 మందిని. అట్లా
జనస్థానం వదం బుద్ధ్వా, నీకు గుర్తు చేస్తున్నాను ఓ రావణాసుర, జనస్థానంలో ఏం జరిగిందో నీకు తెలుసు. వాలివధం తథా, ఇది నీకు తెలిసిందో తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, వాలివధ కూడా జరిగింది, అది కూడా నీకు తెలియజేస్తున్నాను. అదేమో గుర్తు చేస్తున్నాను, ఇదేమో తెలియజేస్తున్నాను. రామసుగ్రీవ సఖ్యంచ, ఇంకోటి కూడా తెలియజేస్తున్నాను. ఏంటిది? ఇప్పుడు రాముడు సుగ్రీవుడు ఇప్పుడు ఒక్కడే రాముడు కాదు, లక్ష్మణుడు ఒక్కడే కాదు, రామ లక్ష్మణుడితో పాటుగా సుగ్రీవుడు కూడా ఆయనకు మిత్రుడుగా తోడైనాడు. బుద్ధ్యస్వ హితమాత్మనః, ఓ రావణ, బుద్ధితో ఆలోచించు, విచక్షణతో ఆలోచించు, ఏది చెయ్యాలో అది నిర్ణయించుకో. కామం ఖల్వహమప్యేక సవాజిరథకుంజరాం లంకాం నాశయితుం శక్తః తస్యేషతు న నిశ్చయః. ఓ రావణాసుర, అంత దూరం ఎందుకయ్యా? నేనొక్కడే, నన్నే తీసుకో, నీ ముందర నిలబడ్డాను కదా, నన్నొక్కడే తీసుకో. నీ గుర్రాలను, నీ రథాలను, నీ ఏనుగులను కూడినటువంటి లంక మొత్తాన్ని నాశనం చేయడానికి నేను ఒక్కడిని చాలు. ఇంకా అంతమంది వానర సైన్యం అవసరం లేదు, సుగ్రీవుడు అవసరం లేదు, లక్ష్మణుడు అవసరం లేదు, రామచంద్ర స్వామి కూడా అవసరం లేదు. ఇది నిశ్చయము అంటున్నాడు. స నిశ్చయ న నిశ్చయ కామం ఖల్వహమప్యేక సవాజిరథకుంజరాం లంకాం నాశయితుం శక్తః తస్యైషతు న నిశ్చయ. ఇది నా నిర్ణయమే, ఇది రామచంద్రుని యొక్క నిర్ణయం కాదు. ఒకవేళ నేను అనుకుంటే నిన్ను సమూలంగా, నీ గుర్రాలను, నీ అశ్వాలను, నీ రథాలను, నీ ఏనుగులను, నీ సైన్యాన్ని ఇక్కడ నాశనం చేయడానికి మిక్కిలి శక్తి గలవాడిని నేను. ఇది రాముని యొక్క నిశ్చయమైన విషయం కాదు, కానీ నా విషయంగా చెప్తున్నాను ఓ రామ. కామం కల్వహమేప్యేకః సవాజిరథకుంజరాం లంకాం నాశయితుం శక్తః తస్యైషతు న నిశ్చయః. రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యుక్షగణ సన్నిధౌ ఉత్సాదన అమిత్రాణం సీతాయైస్తు ప్రదర్శితాం. ఓ రావణ, రాముని చేత ప్రతిజ్ఞ చేయబడింది. ఏంటిదో తెలుసా? రాముడు ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి ముందర? వానరుల ముందు, ఎలుగుబంటుల ముందు ప్రతిజ్ఞ చేశాడు రామచంద్రుడు. ఏమని? ఇంకా వృక్ష మూలాల, స్కందమూలాల దగ్గర, అంటే అడవిలో, వృక్షాల్లో, పంచభూతాల సాక్షిగా ఆ రామచంద్రుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? ఎవరి చేతైతే నాచే ధర్మపత్ని సీతాదేవి అపహరించబడిందో అట్టి వాడి యొక్క వినాశనము నేను తప్పకుండా చేసి తీరుతా అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు. అది కూడా నీకు గుర్తు చేస్తున్నాను ఓ రావణాసుర. రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యుక్షగణ సన్నిధౌ ఉత్సాదన అమిత్రాణం సీతాయైస్తు ప్రదర్శిత. నేను వాడిని క్షమించే ప్రసక్తి లేదు, అంటే క్షమించాలంటే వాడిని ఉపేక్షించేటువంటి ప్రసక్తి లేదు, ఖచ్చితంగా వాడిని చంపి తీరుతాను, వినాశం చేస్తాను. అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురందరః నసుకం ప్రాప్నుయాదన్యః కిం పునస్త్వద్విధో జనః. అట్లా శ్రీరామునికి దుఃఖాన్ని, అపకారాన్ని, కష్టాన్ని కలిగించినటువంటి వాడు ఎవడైనా సరే, ఆఖరకు ఇంద్రుడైనా సరే, వాడు సుఖంగా జీవించి ఉండజాలడు. అటువంటిది నీ ఒక లెక్కనా రామచంద్రునికి? రావణ, అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురందరః న సుఖం ప్రాప్నుయాత్ అన్యః కిం పునస్త్వద్విధో జనః. ఇక సామాన్యుడైనటువంటి జనులకు, నీలాంటి వాళ్లకు అది సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు అని చెప్పడమే నా ఉద్దేశము. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే వశే కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. ఓ రావణ, నువ్వు తెచ్చింది సీతను అనుకుంటున్నావు, కానీ నీవు కాళరాత్రి అటువంటి మృత్యువుని తీసుకొని వచ్చావు.
ఆమె నీ మరణం కోసం నీవే తెచ్చిపెట్టుకున్నటువంటి వాడివైనావు. అది నీ వశంలోనే ఉంది. మరి నీ వశంలో ఉంచుకుంటావా లేదా ఎవరి వాళ్ళకు ఉపయోగిస్తావా? నీ ఇష్టము. అది తప్పకుండా నిన్ను కాదు, ఈ లంకా నగరాన్ని మొత్తం కూడా నాశనం చేయగల కాళరాత్రి అనేటువంటి మృత్యువు ఓ రావణ. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే వశే కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకాం వినాశినీం. తదలం కాలపాశేన సీతా విగ్రహరూపిణ స్వయం స్కంధావసక్తేన క్షమమాత్మని చించతాం. ఆ కారణం రూపకంగా కాళరాత్రి అనేటువంటి మృత్యువు ఒక ఆకారం దాలిస్తే ఆమె సీతాదేవి ఉన్నది నీ లంకానగరంలో శరీరంగా ఉన్నట్టు సీత అనేటువంటి పేరుతోని. కాబట్టి అది స్వయంగా నీవే నీ భుజానికి తగిలించుకొని ఈ లంకా నగరానికి తీసుకొచ్చినావు. కాబట్టి నీవే స్వయంగా ఆ కాళరాత్రి అనేటువంటి మృత్యువును నీ భుజాన్ని తగిలించుకొని తీసుకువెళ్ళి మళ్ళీ రామునికి అప్పగించేటువంటి ప్రయత్నం చెయ్యి, విడిచిపెట్టు, ఇది నీ క్షేమము అని చెప్తున్నాడు హనుమంతుడు. సీతాయాస్తేజసా దగ్ధాం రామకోప ప్రపీడితాం దహ్యమానామిమాం పశ్య పురీం సాట్ట ప్రతోళికాం. ఆమె యొక్క తేజస్సు చేత, ఆమె యొక్క శక్తి చేత దగ్ధమైపోతుంది. శ్రీరాముడి యొక్క కోపం అనేటువంటి అగ్ని చేత పీడింపబడి కాలిపోతావు. ఈ భవనాలన్నీ కూడా, ఈ ఉద్యానవనాలన్నీ కూడా, నీ సంపదంతా కూడా వీధులతో ఈ లంకా పట్టణం అంతా కూడా నిండిపోతుంది. అంటే భీభత్సంగా మారిపోతుంది లంకా పట్టణం అంతా రాముని యొక్క కోపాగ్ని చేత, సీతాదేవి యొక్క అగ్ని చేత, కోపాగ్ని చేత, తేజస్సు చేత దగ్ధమైపోతుంది. కాబట్టి జాగ్రత్త. స్వాని మిత్రాని మంత్రీంశ్చ జ్ఞాతీన్ భ్రాతॄన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాంచ మా వినాశముపానయ. అనుకుంటున్నాయేమో కానీ నీ లంకా పట్టణం అంతే కాదు, ఇంకేమంటున్నాడు, స్వాని మిత్రాని మంత్రీంశ్చ, నీ యొక్క మిత్రులు, నీ యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో, నలుగురు గొప్పమైనటువంటి మంత్రులను చెప్పుకున్నావే, ఆ మంత్రులంతా కూడా జ్ఞాతీన్, నీ పాలివాళ్ళు, నీ వంశీకులైనటువంటి వాళ్ళు, పౌరస్త్య వంశం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా, జ్ఞాతీన్ భ్రాతృన్, సోదరులతో సహా, కుంభకర్ణుడు మొదలైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లతో సహా, సుతాన్ హితాన్, నీ కుమారులు ఎవరైతే ఉన్నారో, నీ మనవరాలు ఎవరైతే ఉన్నారో, నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి నీ భార్య మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హితాన్ అంటే నీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, భోగాన్ దారాంశ్చ, నీ భోగానికి కారణమైనటువంటి, నీ సుఖానికి కారణమైనటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, దారాంశ్చ లంకాంచ, ఎన్నిసార్లు ఉపయోగించుడు, స్వాని మిత్రాన్ని మంత్రీంశ్చ చకారము, జ్ఞాతీన్ భ్రాతృన్ సుతాన్ హరీన్ భోగాన్ దారాంశ్చ లంకాంచ మా వినాశముపానయ. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి ఓ రావణ. అవన్నీ నీవే స్వయంగా నాశనం చేసిన వాడవవుతావు. నీ కారణంగానే ఇవన్నీ నాశనం అవుతాయి తప్ప ఎవరు కూడా కారణం కాదు. కాబట్టి సత్యం రాక్షసరాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. ఓ రావణ, శృణు, సత్యం రాక్షసరాజేంద్ర, నా మాట తప్పకుండా విను. వచనం మమ, నా మాట విను. రామదాసస్య మా దూతస్య వానరస్య విశేషతః. ఆ రాముని యొక్క దూతనైనటువంటి నేను, ముఖ్యంగా వానర శ్రేష్ఠుడైనటువంటి నేను, నా యొక్క ఈ సత్యమైనటువంటి మాటను, ధర్మమైనటువంటి మాటను, అర్థమైనటువంటి మాటను, సత్యధర్మమైనటువంటి మాటను, సత్యధర్మ అర్థమైనటువంటి మాటను జాగ్రత్తగా విను. సర్వలోకాన్ సంహృత్య
సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథాం సృష్టుం శక్తో రామో మహాయశాః. పంచభూతాలతో కూడినటువంటి పంచమహాభూతాలతో కూడినటువంటి చరాచరములతో కూడినటువంటి ఈ భూమి సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా అన్నిటినీ కూడా పూర్తిగా సంహరించి వేసి మరల పూర్వము ఉన్నట్లే సృజించకు సాధ్యమైనటువంటి సృష్టించడం అంటే పునఃసృష్టి చేయడానికి సాధ్యమైనటువంటి ఆ శ్రీరాముడు అంతటి శక్తి గలవాడయ్యా అని చెప్తున్నాడు హనుమంతుడు. ఇండైరెక్ట్గా రాముడు కాదు, రాముడు మానవుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అని చెప్పి అన్యాపదేశంగా చెప్తున్నాడు. అంటే అంత శక్తివంతుడు, అంటే ఈ లోకాలన్నిటి కూడా ఒక్కసారి మళ్ళీ ప్రళయం సృష్టించి ప్రళయం ద్వారా తనలో ఇముడ్చుకొని మళ్ళీ సృష్టించగల శక్తి సామర్థ్యం కలవాడు ఆ శ్రీరాముడు, అంతటి శక్తి సంపన్నుడు. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా సృష్టుం శక్తో రామో మహాయశాః. దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తినః. యో రామం ప్రతియుధ్యేత విష్ణుతుల్య పరాక్రమం. ఇప్పుడు ఇక్కడ రాముని యొక్క యుద్ధ నీతిని, రాముని యొక్క యుద్ధం శక్తి సామర్థ్యాలను, పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు. రాముని ముందు ఎవరు కూడా యుద్ధంలో నిలబడజాలరు. రాముడు ఎవరిపైతే బాణం వేస్తాడో, యుద్ధం చేస్తాడో ఆ శత్రువులను ఈ చెప్తున్నటువంటి లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రక్షింపజాలరు. దేవాసుర నరేంద్రేషు యక్షరక్షో గణేషు చ. విష్ణుతో సమానమైన, రామునితో సమానమైనటువంటి ఎవడైతే ఉన్నాడో ఈ శ్రీరాముడు విష్ణుతో సమానమైనటువంటి వాడు, ఎదిరించి యుద్ధమునందు చేయగలడో అట్టివాడు. దేవాసురులో ఎవరూ లేరు, నరేంద్రులలో అంటే మనుషులలో ఎవరూ లేరు, యక్ష రాక్షస గణాలలో కానీ లేరు, ఇంకా సకల విద్యాధరులు అనేటువంటి ఒక వర్గం ఉన్నారు, దేవతల వర్గంలో వాళ్ళు కూడా నిలవలేరు. గంధర్వులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నిలవలేరు. తర్వాత పన్నగులు అంటే నాగలోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాగ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రాముని ముందు యుద్ధం నందు నిలవలేరు. ఇంకా సిద్ధులు ఉన్నారు, కొంతమంది, చాలామంది సిద్ధులు అంటారు, అటువంటి వాళ్ళు కూడా రాముని ముందు నిలవలేరు. కిన్నరులు, కిం పురుషులు, వాళ్ళలో ఉన్నటువంటి శ్రేష్ఠులు, వాళ్లకు అధీశ్వరుడైనటువంటి వాడు, పక్షులలో కూడా ఎవరు కూడా అంతెందుకు సకల భూతములన్నీ కూడా అంటున్నాడు. సకల భూతంలో అన్నింట కూడా అన్ని చోట్ల కూడా ఈ రాముణ్ణి ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాశినః. యో రామం ప్రతియుధ్యేత విష్ణుతుల్య పరాక్రమం. రాముడు ఎటువంటి వాడు? విష్ణువుకు ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ రామచంద్రుని యందు ఉన్నవి. సర్వలోకేశ్వరస్యైవం కృత్వా విప్రియముత్తమం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. కాబట్టి నీ జీవితం అనేది దుర్లభం అవుతుంది. కాకముందే ఈ లోకాలన్నింటినీ పాలించేటువంటి ఈశ్వరుడు, రాజోత్తముడైనటువంటి ఆ శ్రీరాముడు తన యొక్క ఆగ్రహము అనేటువంటి కోపాగ్నిని పెంచకముందే నీవు చేసినటువంటి అపకారానికి నీవు జీవించి ఉండడం దుర్లభమయ్యా. అంటే అంత పెద్ద తప్పు చేశావు ఆ రామచంద్రుని పట్ల, ఆ భగవంతుని పట్ల. సర్వలోకేశ్వరస్యైవం
కృత్వా విప్రియముత్తమం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. కాబట్టి నీ జీవితం అంటే నీవు బతికుండడం అనేది దుర్లభము. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం న శక్త్యా సమరేషు సర్వే. మళ్ళీ చెప్తున్నాడు, అంటే మళ్ళీ చెప్తున్నాడు హనుమంతుడు. దేవతలు కానీ, దైత్యాశ్చ రాక్షసులు కానీ, నిశాచరేంద్ర అంటే చీకటిలో తిరిగేటువంటి రాక్షసుల యొక్క ఇంద్రుడైనటువంటి రాక్షసేంద్రులు ఎవరైనా సరే, గంధర్వులైనా సరే, విద్యాధరులైనా సరే, నాగులైనా సరే, యక్షులైనా సరే, రామస్య లోకత్రయ నాయకస్య, రాముడు ఎటువంటి వాడు, ఈ లోకత్రయాన్ని, భూలోకాన్ని, భూవర్లోకాన్ని, సువర్లోకాన్ని అనేటువంటి 14 లోకాలు, పై లోకాలు, 7 కింది లోకాలు, అధోలోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా కలిపి నాయకుడైనటువంటి స్థాతుం ఉన్నటువంటి ఈ రాముని ముందు నశక్త నిలిచి ఉండలేడు, సమరేషు యుద్ధంలో, సర్వే అంతటా అన్ని కాలాల యందు కూడా. కాబట్టి బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రాతుం నశక్తాయుధిరామవధ్యం. మళ్ళీ రావణుడు ఇంకో ప్రశ్న వేస్తాడేమో అంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఎవరెవరు, దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం నశక్త సమరేషు సర్వే అని చెప్పి అన్నావు కదా, మరి వీళ్ళకంటే కూడా మించిన వాడు ఒక ముగ్గురు ఉన్నారు, మరి వాళ్ళ సహాయం నేను పొందితే నేను రక్షింపబడతానా అని చెప్పి నువ్వు ప్రశ్న వేస్తావేమో అని ఈయననే ప్రశ్న వేసుకొని దానికి ముందైన సమాధానం చెప్తున్నాడు హనుమంతుడు. ఏమని? బ్రహ్మా స్వయంభూ, ఓ రావణాసురా, స్వయంగా తానే అవతరించిండు 4 చతురాననోవా ఆశ్చర్యంగా 4 ముఖాలతోని. ఎవరికి కూడా ఈ విశ్వం లోపల, ఏ లోకం లోపల కూడా 4 ముఖాలు ఉన్నటువంటి వ్యక్తి లేరు. అతడు స్వయంగా విష్ణువు యొక్క నాభి నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి అతడికి బ్రహ్మ అనేటువంటి పేరుంది, కాబట్టి స్వయంభూ అనేటువంటి పేరుంది, కాబట్టి చతురాననుడు అనేటువంటి పేరుంది, కాబట్టి ఇన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆ బ్రహ్మ కూడా బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా అంటే 4 ముఖాల చేత 4 వేదాలను ఏకకాలంలో ఆశ్చర్యంగా పఠించగల, సృష్టినంతటిని కూడా సృజించగల బ్రహ్మకున్నటువంటి పోర్టుపోలియో ఏంటిది? విశ్వాన్నంతా సకలమైనటువంటి 84 లక్షల జీవులను సృష్టించడము, ఆయా కాలానుగుణంగా వాళ్ళ యొక్క కర్మానుఫలంగా సృష్టించడము బ్రహ్మ యొక్క పోర్టుపోలియో, బ్రహ్మ యొక్క విధి. కాబట్టి అతనికి ప్రత్యేకంగా 4 తలలు అవసరం అని చెప్పి అనుకున్నాడేమో. తనే స్వయంగా విష్ణు యొక్క నాభి నుంచి ఉద్భవించాడు కాబట్టి బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా, ఆయన కూడా నిలబడ్డా సరే ఆఖరుకు. ఇంకా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా, రుద్రుడు, శంకరుడు, ఈశ్వరుడు, అతడు త్రినేత్రుడైనటువంటి వాడు, 3వ నేత్రం చేత మన్మధుణ్ణి దహించినటువంటి వాడు. ఆ త్రినేత్రుడైనటువంటి ఆ రుద్రుడైనా సరే, ఆ రుద్రుడే కాదు ఇంకా గొప్పగా ఆయన యొక్క విశేషాన్ని చెప్తున్నాడు. త్రిపురాంతకోవా, త్రిపురాంతకుడైనటువంటి అసురుణ్ణి చంపినటువంటి, సంహరించి ధర్మాన్ని నిలిపినటువంటి ఆ శంకరుడైనా సరే, ఆ ఈశ్వరుడైనా సరే, ఆ పరమేశ్వరుడు వచ్చి నిలిచినా సరే, రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. అసలు నిజానికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ పైనుంచి కిందికి వచ్చింది, కానీ కింది నుంచి పైకి రావాలి. ఏంటిది? ఈ 33 కోట్ల దేవతలకు నా ఆరాధ్యుడైనటువంటి, రాజు అయినటువంటి, ప్రభు అయినటువంటి ఇంద్రుడు వచ్చినా సరే అనేటువంటిది ఒక మొదటి స్టేజ్, మొదటి మెట్టు. దానికంటే పై మెట్టు ఏది ఉండాలి? త్రినేత్రుడైనటువంటి, త్రిపురాంతకుడైనటువంటి రుద్రుడు రావాలి, లేదా ఈయన కంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మ కావాలి. అయితే ఇక్కడ
మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు అనడానికి ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళందరూ కూడా సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్లే కాబట్టి ఈ వాల్మీకి బ్రహ్మ దగ్గర నుంచి వచ్చాడేమో అనుకుంటున్నాను. ఇది బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. సురనాయకుడైనటువంటి ఇంద్రుడు, ఆయనకి మహేంద్రుడు అని కూడా పేరు. రాక్షస సంహారం చేయడం ద్వారా ఆ ఇంద్రునికి మహేంద్రుడు అనేటువంటి బిరుదు వచ్చింది. సార్థక నామధేయుడు అయిండు. కాబట్టి ఆ 33 కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు వచ్చినా సరే, త్రిపురాంతకుడు 3 నేత్రాలు కలవాడిన రుద్రుడు వచ్చినా సరే, 4 ముఖాలతోని ఆశ్చర్యంగా 4 వేదాలను ఏకకాలంలో పఠించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి స్వయంగా తానే ఉద్భవించినటువంటి విష్ణు నాభి నుంచి ఉద్భవించినటువంటి ఆ బ్రహ్మ వచ్చినా సరే, నీ పక్షంగా వాళ్ళు ఎవరు పోట్లాడినా వాళ్ళు రాముని ముందు నిలబడజాలరు, నిన్ను రక్షించజాలరు. వీళ్ళు ముగ్గురు వచ్చినా నిన్ను రక్షించజాలరు ఓ రావణ. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రాతుం నశక్త. నిన్ను రక్షించటం వాళ్లకు శక్తి సరిపోదు, వాళ్ళు రాముని ముందు నిలబడజాలరు. కాబట్టి ఓ రావణ, అందులో ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. ఏమిటి విశేషం? ఒకవేళ వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చినట్టయితే, అంటే ఇంద్రుడు వచ్చాడు అనుకోండి, 33 కోట్ల దేవతతో సహా ఇంద్రుడు వచ్చాడు, రాముని ముందు నిలబడ్డాడు, గెలవడు. సరే, ఇంద్రుడు అయిపోయింది. ఇప్పుడు త్రిపురాంతకుడైనటువంటి త్రినేత్రుడైనటువంటి రుద్రుడే వచ్చాడు అనుకుందాం, గెలవలేడు రాముడితోని. లేదా 4 ముఖాలు గల స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారే వచ్చారనుకోండి, గెలవలేరు. కానీ ఇంకో నువ్వు ప్రశ్న వేస్తుండొచ్చు, వీళ్ళు ముగ్గురు ఒకసారి కలిసి వస్తే గెలుస్తాడా అని అంటావేమో అని చెప్పి ఇక్కడ బహువచనం ఉపయోగించింది వాల్మీకి మహర్షి. ఏమని? నశక్తాహ అన్నాడు. నశక్తః అనలే, నశక్తః అంటే ఒక్కొక్కళ్ళు. కానీ ఇక్కడ బహువచనం ప్రయోగించింది వాల్మీకి మహర్షి. నశక్తాహ అంటే ముగ్గురు కలిసి వచ్చినా కానీ రాముని ముందు నిలబడలేరు, నిన్ను ఎవరు కూడా రక్షించజాలరు అని చెప్తున్నాడు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రాతుం నశక్తాః యుధి రామవధ్యం అని చెబుతూ హనుమంతుడు హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు. రావణాసుడు విని ససౌస్థనోపేత సమదీనవాదినః కపేర్నిశమ్య ప్రతిమో ప్రియం వచః దశానన కోప వివృత్తలోచనః సమాదిశత్తస్య పథం మహాకపేః. ఆయనకి ఆగ్రహం ఆగలేకుండా పోయింది. ఇంతగా రాముడిని మెచ్చుకుంటుంటే రాముడి శక్తి సామర్థ్యాలను, అందులో తను శత్రువుగా భావిస్తున్నటువంటి రాముని యొక్క శక్తి సామర్థ్యాలను ఒక దూతగా వచ్చినటువంటి వ్యక్తి ఇంతగా పొగుడుతూ ఉంటే, ఇంతగా ప్రశంసిస్తూ ఉంటే తట్టుకోలేకపోయిండు ఆ రావణాసురుడు. ససౌష్ఠవోపేత మదీనవాదినః చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి. వాడు ఎటువంటి వాడు? మంచి సౌష్ఠవంతో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు, పౌరుషంతో ఉన్నాడు. ఆ చెప్తున్నటువంటి మాటలు కూడా గంభీరంగా ఉన్నాయి, హెచ్చరించే విధంగా ఉన్నాయి. ఆ విధంగా ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి ఆ హనుమంతుణ్ణి చూసి కొంతవరకు సంతోషించాడు. అంటే వాడి యొక్క హనుమంతుని యొక్క సౌష్ఠవాన్ని చెప్పేటువంటి విధానాన్ని చూసి సంతోషించుండు. కానీ తన మనస్సుకు ఏదైతుందో అది అప్రియమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఫిజికల్గా అతను చేసినటువంటి పని ఏదైతుందో ఒక రకంగా సంతోషం కలిగించే ఎప్పటికైనా కానీ, ఒక దూతకు ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా ఆ మాటలన్నీ ఏవైతున్నాయో తనకు అప్రియమైనటువంటివి, తన మనస్సుకు, తన శరీరానికి, తన తత్వానికి, తన ప్రకృతికి సరైనటువంటి వాటిగా తోచలేదు కాబట్టి, దాన్ని అంగీకరించలేడు పోయినాడు కాబట్టి దశాననః కోప సంవర్తితే క్షణః దశాననః కోప వివృత్తలోచనః అంటే ఆగ్రహంతో ఆ కన్నులన్నీ కూడా అటు ఇటు తిప్పుతూ, అంటే చలిస్తూ
సమాదిశస్తస్య వధం మహాకపే. వెంటనే వీడిని చంపేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారట ఆ రావణాసురుడు. ఇది సుందరకాండే, శ్రీమద్ రామాయణే సుందరకాండే ఏకపంచాశ అని పూర్తి చేస్తున్నాడు. 51వ సర్గలు వాల్మీకి మహర్షి. ఇక్కడ దూతగా వచ్చినటువంటి హనుమంతుడి యొక్క ఆ బలిష్టమైనటువంటి సౌష్ఠవమైనటువంటి ధైర్యమైనటువంటి మాటలను విన్నటువంటి ఆ రావణాసురుడికి ఆ మాటలు రుచించక ఆగ్రహంతో ఆ హనుమంతుణ్ణి వెంటనే చంపేయండి అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు అని చెబుతూ ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే ఏకపంచాశ. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. రేపు 52వ సర్గలో మరి ఆ రావణాసునికి ఆజ్ఞానుసారం ఆ విధంగా హనుమంతుడు శిక్షింపబడ్డాడు కాబట్టి, శిక్షకు గురి అయినాడు కాబట్టి, గురి అవడా అంటే శిక్షించండి చంపండి అనేటువంటి హెచ్చరిక చేసినాడు కాబట్టి, మరి ఈ తర్వాతి భాగంలో ఏం జరిగిందో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.